సో సోప్ ప్రిపరేషన్లో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలామంది సోప్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి పియర్ సోప్ తోటి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోప్స్ తోటి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సోప్ తోటి సోప్ ప్రిపరేషన్ అసలు ఏం బాగుంటుంది, నాకేమో ఏమంత మంచిగా అనిపించలేదు. సో దట్ నేనేం చేశానంటే గ్లిజరిన్ ఆర్డర్ పెట్టుకున్నాను. మీన్స్ సోప్ బేస్ అండ్ దెన్ మౌల్డ్ రెండు కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఈవెన్ నాకు 100 రూపీస్లో వచ్చేసింది అనమాట. ఆ తర్వాత ఇదిగో ఇలా చూపిస్తున్న విధంగా గ్లిజరిన్ని పీసెస్ క్యూబ్స్ లాగా నేను కట్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో నేను దీన్ని మెల్టింగ్ స్టార్ట్ చేసుకున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. మీన్స్ మనం డైరెక్ట్ కాకుండా హాట్ వాటర్ తోటి బాయిల్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలా చూపిస్తున్న విధంగా బాయిల్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది మెల్ట్ అవ్వడానికి నాకు చాలా టైమే పట్టింది. అండ్ దెన్ మెల్ట్ అయిపోయాక ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను టర్మరిక్ యాడ్ చేసుకున్నాను, పసుపు. సో ఇక్కడ నేను మీకు అసలు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. మెల్ట్ చేసిన లిక్విడ్ని నేను సోప్ బేస్లో ఫస్ట్ పోర్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూసెస్ని యాడ్ చేసుకుందాము అని అనుకున్నాను. బట్ గైస్ అసలు ఎంత ఫట్ అయిందంటే నాకు అసలు ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదనమాట. లిటరల్లీ నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. అరే బాబు ఏంటి ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి. కానీ నాకైతే బాగా ఒకటి తెలిసి వచ్చింది. యాక్చువల్లీ ఈ సోప్ ప్రిపరేషన్ చాలా హాట్ ప్రాసెస్లోనే చేయాలి. కొంచెం స్టవ్ మీద నుంచి సైడ్కి పెట్టినా ఈవెన్ హాట్గా ఉన్నా కూడా ఇది ప్యాచీ సోప్ ఫామ్ అయిపోతుంది అనమాట. అయ్య బాబోయ్ నాకు అసలు చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది ఇది. ఆ తర్వాత నేను మళ్ళీ దీన్నంతా ఇంకొకసారి గిన్నెలో పోర్ చేసేసుకొని మెల్ట్ చేసుకొని ఆ తర్వాత నేను ఇది సోప్ బేస్లోకి పోసుకొని సోప్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. యూజువల్లీ మనం వీడియోస్లో చూసి చాలా ఈజీ అనుకుంటాం కదా. అఫ్కోర్స్ ఇది ఈజీనే, నేను చెప్తున్నంత హార్డ్ ఏం కాదు. బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి చాలా హార్డ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. సో ఇది నేను మీతో షేర్ చేసుకుందాము అన్నట్టుగా ఈ వీడియో. కొంచెం సేపు కష్టపడ్డా దీనివల్ల